సో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి మద్దతుగా ఈరోజు అయితే గతంలో మీరు వాళ్ళకి హామీ ఇచ్చిళ్ళు, అసెంబ్లీలో కూడా మాట్లాడిలు. సో వాళ్ళకి చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొంటారు. సో ఏంటి సార్ వీళ్ళ సమస్యపై ప్రభుత్వం ఏం ప్రశ్నిస్తారు? ప్రభుత్వం ఇవ్వాల్సిందే, ప్రశ్నించేది ఏముంది. వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇవ్వమంటే వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కంపల్సరీ పేమెంట్ చేయాల్సిందే. వీరు దాచుకున్న డబ్బు అది, వీళ్ళకి కొత్తగా వారు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీరు దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకొని అది ఇవాళ డబ్బులు లేవు అని అంటే ఎవరు ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇవాళ నిరాహార దీక్ష కంటిన్యూగా 5 రోజుల కోసం అడిగితే ఒకరోజు ఇచ్చారు. 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అసెంబ్లీ ఉంది. ఎమ్మెల్యేల అందరం కలిసి మొత్తం మంది రోజు ఖచ్చితంగా అసెంబ్లీలో గొడవ చేస్తాం. ఎట్టి పరిస్థితులలో వీరి డబ్బులు వీరికి ఇస్తామని ప్రకటన వచ్చేదాకా ఇడిచేది లేదు. ఒకవేళ ఇది డిలే అయితే అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఆమరణ కూర్చుంటారు. స్వయాన ముఖ్యమంత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితి, డబ్బులు లేవు, బయట అప్పు పుడతలేదు, నన్ను కోసిన డబ్బులు లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన చేస్తాను. కానీ చూసుకుంటున్నా వేరే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గాంధీ సరోవర్ అని చెప్పేసి 5,000 కోట్లు ప్రకటిస్తా ఉన్నారు. మూసీ సుందరీకరణ అని చేసి 1,50,000 కోట్లు. సో ఎట్లా చూడొచ్చు? ఆయనకి ఏమన్నా నమ్మకం ఉంటే కదా, ఆయన మాట్లాడే మాట ఆయనకు తెలిస్తే కదా. నిన్నేం మాట్లాడిండు, ఇవాళ ఏం మాట్లాడిండు, రేపు ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఆయనకు. ఆయన నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడతాడు. అంటే అందరూ అనుకుంటారు, జనం షార్ట్ మెమరీ మర్చిపోతారు, నేను ఏది చెప్తే అదే నమ్ముతున్నారు అని అనుకుంటున్నాడు. అంత పెద్దగా ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏదైనా చేయి, ఎవడద్దన్నాడు నేను అభివృద్ధి చేస్తా అంటే వద్దని చెప్పలేదు. ఖచ్చితంగా వీళ్ళ పేమెంట్ ఇచ్చినాక ఏ అభివృద్ధి అనేది చేయొచ్చు. అంటే వరుసగా ఎట్లా జరుగుతున్న పరిణామాలు ఎట్లా చూస్తానంటే, ఒక పక్క ప్రజాపాలన అంటా ఉన్నారు, హైడ్రా పేరిట, మూసి సుందరీకరణ పేరిట, ఖమ్మంలో భూదాన్ భూములకు సంబంధించి పేద ప్రజలపైన ఈ ప్రభుత్వం బుల్డోజర్లు పోతుంది. ఏం చెప్తారు? బుల్డోజర్ కాదు అది. బుల్డోజర్ ఏమో అన్యాయం చేసిన మీదకి పోతుంది. ఇది గడ్డపర తీసుకొని ఆడాడ్డం ఉంటే వాడు దవ్వుకుంటా పోతున్నది. ఇది గడ్డపర ప్రభుత్వమే తప్ప ఏమీ లేదు. ఇది ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షులు ఇది గడ్డపర ప్రభుత్వం అని చెప్పింది.